ఖడ్గమృగాలు, ఏనుగులు, పులులు వంటి వన్యమృగాలకు ఆవాసమైన కజీరంగా జాతీయ వనానికి వరద ముంపు పొంచి ఉంది. బ్రహ్మపుత్ర ఉగ్రరూపం దాల్చడంతో ఇప్పటికే వనంలోకి నీరు ప్రవేశించింది. గత ఏడాది వందలాది మృగాలు వరదల ధాటికి బలవడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కజీరంగా జాతీయ వనం అసోంలోని జోర్హత్ దగ్గరలో ఉంది. గోలాఘాట్, నౌగాం జిల్లాల్లో సుమారు 860 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ జాతీయ వనం విస్తరించి ఉంది. ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు ఇది ఎంతో ప్రసిద్ధి. ఏనుగులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఏనుగు సవారీ ఇక్కడ చాలా ఆహ్లాదమైన అనుభవం. మావటీలు ఏనుగుపై యాత్రికులను తీసుకెళ్లి కొన్ని ప్రాంతాల్ని చూపిస్తారు. కజీరంగా జాతీయ వనాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ప్రపంచంలో ఉన్న ఖడ్గమృగాల్లో 2/3 ఇక్కడే ఉన్నాయి. బెంగాల్ పులులకు ఇది నివాస స్థానం. పక్షులు, అడవి మృగాల అభయారణ్యంగా ఇది గుర్తింపు పొందింది. బ్రహ్మపుత్ర నదికి ఎప్పుడు వరద వచ్చేనా అది కజీరంగా జాతీయ వనాన్ని ముంచెత్తుతుంది. వరద నీరు ఇక్కడ చేరిపోతుంది. మృగాల్ని కాపాడేందుకు అధికారులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. గత ఏడాది ఈ జాతీయ వనాన్ని వరదలు ముంచెత్తి వందలాది అడవి మృగాలు ప్రాణాలు కోల్పోయాయి. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నా అనుకున్న మేర అవి ఫలితాలు ఇవ్వడం లేదు. తాజాగా అసోంకు వచ్చిన వరదల కారణంగా కజీరంగా జాతీయ వనానికి ముప్పు పొంచి ఉంది. నదిలోంచి నీరు ఇప్పటికే వనంలోకి చేరడం మొదలైంది. తాజా ముప్పును ఎదుర్కొనేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన బోట్లను సిద్ధం చేస్తున్నారు. దిబుగఢ్ వద్ద బ్రహ్మపుత్ర నీటి మట్టం ఆదివారం వరకు 105.12 సెంటీమీటర్లు ఉంది. అది 105.75 సెంటీమీటర్లు దాటితే కజీరంగా జాతీయ వనాన్ని వరద ముంచెత్తుతుంది. ఇటీవల అసోం వరదల్లో ఒక ఏనుగు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. దాన్ని అధికారులు కాపాడినప్పటికీ అది ప్రాణాలు కోల్పోయింది. అందుకే కజీరంగా జాతీయ వనంలో అధికారులు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.